ద్వాదశస్వపి మాసేషు కార్తికః కృష్ణవల్లభః తస్మిన్ సంపూజితో విష్ణుః దీపదానాదికర్మభిః దదాతి వైష్ణవం లోకం ఇత్యేవం నిశ్చిత ప్రియం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో దామోదర నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధనం మనకు ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది. అందుకే అంటున్నారు పద్మ పురాణంలో ఎంత గొప్పగా ఈ కార్తీక మాస వైభవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ద్వాదశస్వపి మాసేషు కార్తీకః కృష్ణవల్లభః. ద్వాదశస్వపి మాసేషు, ఈ 12 మాసాలలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇలా ఈ అన్ని మాసాలలో ఈ కార్తీక మాసము కృష్ణవల్లభము అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రము అని అన్నారు. ద్వాదశస్వపి మాసేషు కార్తీకః కృష్ణవల్లభః. ఇంకా చెప్తూ తస్మిన్ సంపూజితో విష్ణుః. ఈ మాసంలో కనుక మహావిష్ణువు, దామోదర నామధారి అయినటువంటి ఆ మహావిష్ణువు మన ద్వారా ఆరాధింపబడినట్లయితే చెప్తూ ఉన్నారండి. ఎలా ఆరాధింపబడాలి? దీపదానాది కర్మభి, దీపారాధన ద్వారా, దానాది కర్మల ద్వారా. ఎందుకంటే సర్వకర్మ ఫల ప్రదాత శ్రీమన్నారాయణుడే కనుక, ప్రతి కర్మము కూడా ఆయనే కనుక, కర్మ ఆయనే, కర్మ ఫలము ఆయనే కనుక ఈ కర్మల ద్వారా, దాన యజ్ఞాది కర్మల ద్వారా, దీపారాధన కైంకర్యాది కర్మల ద్వారా ఈ మాసంలో కనుక మనం మహావిష్ణువుని ఆరాధించినట్లయితే చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతామట. అందుకే అంటున్నారు తస్మిన్ సంపూజితో విష్ణు దీపదానాది కర్మభి దదాతి వైష్ణవం లోకం. మరి ఏం ఫలాన్ని ఇస్తాడు ఆయన అంటే వైష్ణవం లోకం దదాతి. అప్రాకృత లోకములో ఉండగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు కలిగిస్తాడు. ఏమిటా లోకము అంటే వైకుంఠధామము. ఆ వైకుంఠధామము యొక్క గొప్పదనం ఏమిటో తెలుసా అండి? ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు కానివ్వండి, అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాళ లోకాలు కానివ్వండి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట చూసినా ప్రతి అణువులోనూ కూడా సత్వ రజస్తమో గుణాల యొక్క కలయిక ఉంటుంది. మనమందరం కూడా అలానే ఉన్నాం. కానీ ఒక్క వైకుంఠం మాత్రమే, దానికి పేరు శుద్ధ సత్వము అని పేరు. అంటే కేవలము సత్వగుణము మాత్రమే అక్కడ ఉంటుంది, కానీ రజోగుణము ఉండదు, తమో గుణం అస్సలు ఉండదు. అటువంటి శుద్ధ సత్వమయమైనటువంటి ఆ లోకానికి, వైకుంఠధామానికి మనల్ని చేరుస్తాట భగవంతుడు ఈ కార్తీక మాసంలో మనం అనర్చేటువంటి గొప్పదైన ఆరాధనను చూసి. అందుకే అంటున్నారు దదాతి వైష్ణవం లోకం ఇత్యేవం నిశ్చితం మయా. మయా నిశ్చితం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆయా ధర్మాలు పాటిస్తారో వారికి వైష్ణవ లోకాన్ని నేను అనుగ్రహిస్తానన్నాడు. మరి అటువంటి గొప్పదైనటువంటి ఫలాన్ని, భాగ్యాన్ని మనమందరం కూడా పొందే ప్రయత్నం తప్పనిసరిగా ఆచరించాలి. అందుకే ఈ కార్తీక మాసంలో దీపదానాది కర్మముల ద్వారా గోవిందుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాల్లో ఉండే తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అక్టోబర్ 29వ తేదీ కార్తీక మాస శుక్లపక్ష అష్టమి తిథి. ఈ రోజున
అష్టమి తిథికి అధిదేవుడు పరమశివుడు. కనుక ఈ రోజున ఈ కార్తీక మాసంలో శివకేశవ ప్రియమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ అష్టమి తిథి రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకి ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి విశ్వే దేవతలు అధిదేవులు. వారి యొక్క స్మరణం ఈ రోజున మనకు సత్ఫలాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం బుధవారం కనుక వైఖానస ఆగమం ప్రకారం బుధవారానికి అధిదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనుక ఈరోజు వారము మహావిష్ణువు యొక్క ఆరాధనను, అదేవిధంగా తిథి పరమశివుడి యొక్క ఆరాధనను సూచిస్తూ ఉన్నది. కనుక ఈరోజు శివకేశవారాధనం మనకు ఎంతో ప్రీతిపాత్రము కాగలదు. కనుక ఈ చక్కనైనటువంటి ఆరాధనను మనం అందరం కూడా చేసే ప్రయత్నం చేస్తూ కార్తీక దామోదర నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా ప్రపద్యేదంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాగితం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం శ్రీ వెంకటేశుని యొక్క నామ ప్రభావం ఎటువంటిది, నామ వైభవం చేత, నామ సంకీర్తనం చేత మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి ఎవరు దర్శించుకుంటారు? ముఖ్యంగా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పిన రీతిగా వీరందరూ కూడా దర్శించుకుంటారు. ఆ దర్శన సమయంలో ఏ ప్రకారంగా భక్తులు కోరుకుంటారు అంటే, ప్రతి ఒక్క భక్తుడికి, అంటే భక్తుడనేవాడు భగవంతుడు తప్పితే ఇంకెవ్వరూ లేరు అనేటువంటి భావనతో ఉండేవాడు. అతడేం చేస్తాడంటే, స్వామి ఆ విషయ సుఖములయందు నాకు రక్తి లేకుండా విరక్తి కలిగి నీయందు అనురక్తి కలగాలని కోరుకుంటాడు. ఇహలోకంలో మనం పొందేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా శాశ్వతములు కావండి, అనిత్యములు. అందువల్ల ఏం చేయాలంటే, స్వామి ఈ ఇహలోక సౌఖ్యాన్ని అనుభవించి పరలోకానికి కూడా మాకు మార్గాన్ని నీవే చూపెట్టాలి అంట. అది ఎలా సంభవిస్తుందంటే దానికి ఉపాయం ఏమిటి అంటే నామ సంకీర్తనం. ముకుందమాలలో కులశేఖరాళ్వారులు అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అనంత, భగవంతుణ్ణి అనంత అని చెప్తుంటాడు. అంటే అంతం లేనివాడు, మనకంతా అంతం ఉన్నది అనంతుడు భగవంతుడు. వైకుంఠ అని భగవంతుని పిలుస్తున్నాడు, అంటే వైకుంఠ లోకంలో ఉండేవాడు. అది మాత్రం కాదు, విగత కుంఠ ఎస్సి సహ అన్న రీతిగా ఎటువంటి కష్టాలు లేనటువంటి వాడు భగవంతుడు. ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడు.
కృష్ణ అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఇటువంటి పేర్లంతా ఉన్నాయి. వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్. ఈ ప్రకారంగా ఇటువంటి నామాలు సులభంగా ఉచ్చరించడానికి ఉన్నా కూడా సమర్థోపి నవక్తి ఎవ్వరు చెప్పటం లేదు. అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఈ జనుల యొక్క వ్యసనములను చూసి చాలా బాధపడుతున్నాట భగవంతుడు. అంటే నామోచ్చారణం చేత వెంటనే అనుగ్రహం కలుగుతుందండి. దీంట్లో మనకు విశ్వాసం ఉండాలి కనుక ఈ ప్రకారంగా శ్రీశచిత్రం చరిత్రం తే న జానే బహుదుష్కృతి సర్వజ్ఞం సర్వదా కిం త్వాం వదామి కృపయా వమాం. ఆదిత్య పురాణంలో ఉన్నది. ఆ శ్రీ వెంకటేశ్వరుడు దర్శించుకునే సందర్భంలో శ్రీషా అని పలుకుతున్నారు. అంటే శ్రియపతి లక్ష్మీనాథ అని అర్థం. మనం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి సందర్భంలో స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం మొట్టమొదటిగా కనిపించేది పెద్ద నామాల వాడతం. తర్వాత కిరీటాన్ని మనం చూడాలి. తర్వాత వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవాలండి. అంత సమయం ఉంటుందా స్వామి? తోసేస్తున్నారు అక్కడ అంటే హృదయంలో నింపుకోవాలి. అంటే మనం అనుకుంటాం భగవంతుని మనం చక్కగా చూడలేదని. ఆ భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి మనపైన ఉంటే చాలు. ఇది ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. అంటే అష్ట కష్టాలు పడి 20 గంటల సేపు నిలబడి అలా భగవంతుని దగ్గర వచ్చినప్పుడు మనం ఆ దృష్టితోనే ఉండాలి. ఆ దృష్టితో భగవంతుని చూస్తే చాలు. భగవంతుడు మనల్ని చూశాడు, మనం భగవంతుని చూడాలని లేదు. మన తపన ఉంటే చాలు, ఆ ఉత్సాహం ఉంటే చాలు, ఆ ప్రయత్నం ఉంటే చాలు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అందువల్ల చెప్తూ ఉంటారు పెద్దలు, అలా ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళి ఆ మండపం, ఘంటా మండపం, ఆ గరుడాళ్వారిని దర్శించుకుని అలా మెల్లమెల్లగా మనం చూస్తూ ఆ భగవంతుని యొక్క దివ్య కిరీటం కనిపిస్తుంది. ఆ భగవంతుని యొక్క పెద్ద నామాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మహాలక్ష్మి అక్కడ మనకు దర్శనాన్ని కలిగిస్తుంది కనుక మహాలక్ష్మిని దర్శించుకోవాలి మనం. అందువల్ల శ్రీశ అన్నారు. ఆ శ్రీ మహాలక్ష్మి. అటువంటి ఆ శ్రీకి ఈశుడు శ్రీనివాసుడు. ఈ ప్రకారంగా శ్రీశ చిత్రం చరిత్రం తే. స్వామి నీ యొక్క చరిత్రం ఉన్నదే చిత్ర విచిత్రంగా ఉంటుంది. తొండమాన్ చక్రవర్తి ఉన్నాడు, నీకు ఎన్నో సేవలు చేశాడు. అంటే ఆ బంగారమంతా కూడా ఆ బంగారు పుష్పాలని తయారు చేసి ఆ బంగారు పుష్పాలతో నిన్ను అర్చించాడు. కానీ అతనికి అహంకారం వచ్చింది. అహంకారం వచ్చినప్పుడు బంగారు పుష్పాలతోనే నేను సంతోషపడతాను అని భగవంతుడు భావించలే. అప్పుడు కుమ్మరి భీమన్నను ఆ సమయంలో తీసుకుని వచ్చాడు. అంటే ఒకానొక రోజు ప్రాతకాలంలో అతడు సమర్పించినటువంటి బంగారు పుష్పాలు కనిపించలేదు. ఆ స్థానంలో మట్టి పుష్పాలు కనిపించాయి. ఆశ్చర్యపడ్డాడు తొండమాను. ఇది ఏం విచిత్రం స్వామి, ఇది నేను ఎంతో భక్తిగా కొలుస్తున్నాను అంటే, నువ్వు భక్తిగా కొలుస్తున్నాను భావన నీకు ఉండకూడదు. భక్తి ఉండాలి. నేనే భక్తిమంతుడు అనే భావన ఉండకూడదు. మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆ దేవదేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా స్తోత్రం చేయాలి. కుమ్మరి భీమన్న తాను ఎన్ని పనులు చేసినా కూడా అంటే ఆ కుండలు తయారు చేసేటప్పుడు గోవిందనామాన్ని ఉచ్చరిస్తూ తయారు చేస్తాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కొండపైన ఎక్కుతాం కదా, ఆ ఎక్కే సందర్భంలో మనం పిచ్చాపాటి అలా మాట్లాడుకుంటూ ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. అయ్యో అయ్యో అనుకుంటా. కానీ నామోచ్చారణం గోవింద 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 అని చెప్పుకుంటూ వెళ్తే ఆ మెట్లెక్కితే మనకు తెలియదండి, ఆ గోవిందుడు మనల్ని తీసుకొని వచ్చేస్తాడు. ఇక అంతలోపల వచ్చేసామా మనం, అంతలోపల గాలిగోపురం వచ్చిందా, అంతలోపల మోకాళ్ళు పెట్టి వచ్చిందా, కొండ వచ్చేసిందా అంటే ఆ నామ బలం, ఆ నామ కీర్తన బలం. ఎంతోమంది అలా చెప్తూ ఉన్నారండి. అందువల్ల శ్రీశ చిత్రం చరిత్రం తే. నీ యొక్క చరిత్రం అనేది చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. నజానే బహుదుష్కృతి.
బహు దుష్కృతి, నేను పాపిష్ఠుడిని, నేను పాపాత్ముణ్ణి, నేను ఎన్నో పాపాలు చేశాను, అందువల్ల ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. నీ పాపాలంతా నీవు ప్రక్షాళన చేస్తావు నాకు తెలుసు. ఎందుకంటే భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు. దుష్కృతి సర్వజ్ఞం సర్వదా కిం త్వాం వదామి కృపయా అవమాం. నీవు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుడు స్వామి. కానీ అల్పజ్ఞుడైనటువంటి నా యొక్క ప్రార్థనను, నా యొక్క కీర్తనను కూడా నీవు మన్నించి అంగీకరించి నన్ను రక్షించాలి స్వామి అని కోరుతున్నాను. అంచేత ఆ నిండైన భక్తి ఉండాలి, అదే ప్రకారం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఈ భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి కూడా మనం మన అధీనంలో తీసుకుని రావచ్చు. అందువల్ల చెప్తుంటారు, భక్త్యా క్రీతో జనార్దన. భక్తి చేత భగవంతుణ్ణి మనం అలా కొనే వచ్చాడు. భక్త్యా క్రీత జనార్దన అన్నారు. చేత భక్తులైనటువంటి మనం అందరం కూడా ప్రతిరోజు ఆ గోవింద నామ సంకీర్తనం చేసి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. ఈరోజు మనం ప్రస్తావించుకోబోతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉపనిషత్ మంత్రము చాలా ఆత్మకు ఉత్తేజకరమైనటువంటి అంశాన్ని మనకు చెప్తూ ఉంది. పూషణ్యేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజోయత్తే రూపం కళ్యాణ తమంతత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆచార్య పురుషుడు ఏం బోధిస్తున్నారు? తత్వమసి అన్నారు. అంటే ఏ దేవదేవుని యొక్క అనంతత్వాన్ని మహత్వాన్ని భావించి ఆ తత్వం తెలుసుకోవడానికి నువ్వు తపిస్తున్నావో అది నీవే అయి ఉన్నావు. సాముద్రోహి తరంగ క్వచన సముద్రోహిన తారంగ అంటారు శంకర భగవత్పాదుల వారు. అంటే సముద్రంలో తరంగాలు ఉన్నాయి, కానీ ప్రతి తరంగంలో ఒక సముద్రం లేదు. అలాగే జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశతో ఉన్నారు, పరమాత్మ యొక్క తేజస్సుతో ఉన్నారు. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మస్థిత అన్నట్టు ఆ పరమాత్మ ప్రసాదించినటువంటి చైతన్యమూర్తులై ఉన్నారు. అదే సాధకుడు యోగి ఆ సూర్య భగవానుని అర్థిస్తూ ఉన్నాడు. పూషణ్, ఈ సమస్త సృష్టిని పోషించినటువంటి ఓ ప్రత్యక్ష నారాయణ. ఎందుకంటే పరమాత్మ అవ్యక్తుడు, మనం దృగ్గోచరం చేసుకోవడం కష్టం యోగంతో. అయితే ప్రతి జీవునికి దృగ్గోచరుడయ్యే పరమాత్మ ఆ ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. ఏకర్షి, ఏకర్షి అంటే ఆయన ఒకడే కనిపించే పరమాత్మ. కనిపించని పరమాత్మను మనం ధ్యానయోగంలో తెలుసుకోవాలి, తురీయావస్థలో సాక్షాత్కరింపజేసుకోవాలి. కానీ ఇక్కడ ఏ తురీయావస్థ అవసరం లేదు. అలా బాహ్య చక్షువులు తెరిస్తే చాలు ఆ పరమాత్మ కనిపిస్తూ ఉన్నాడు.
అక్కడ చెప్తూ ఉన్నాడు. పోషణ్యేకర్ష్యే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజో ఎత్తే రూపం కళ్యాణ తవంతత్తే. అనంత తేజోమయమైనటువంటి రూపము ఆ సూర్యభగవానుని రూపము. అటువంటి అనంత తేజోమైనటువంటి నీ కిరణాలని విస్తరించి విస్తరించి అందులో ఉండే జ్ఞానంతో కూడిన వెలుగులన్నీ కూడా మాకు ప్రసాదించు. ఎందుకంటే ఈ జీవుడు కూడా ఆ వెలుగే తానే ఉన్నాడు. పురుష సోహమస్మి ధ్యేయస్సదా సవితృమందుల మధ్యవర్తి, అది ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఆ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యమండలాంతర్గతుడై పరమాత్మ కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అని. అంటే ఎప్పుడైతే సూర్యభగవానుని కిరణాలు అలా అలా వ్యాపించి వస్తూ ఉన్నాయో అప్పుడే నవనవోన్మేషమైనటువంటి ఈ సృష్టి వికసిస్తూ ఉంది, వికాసాన్ని పొందుతూ ఉంది. ఆ వికసనము అన్నది ఎక్కడ ప్రారంభం తెలుస్తుంది మనకు? ఆ కిరణాలు సోకిన వెంటనే పద్మాలు వికసిస్తున్నాయి. మొగుడు దమ్ముల విప్పు మగతేటి ఎలగులు సడలిపోచేయు విశల్యకరణి, కాలవశంబున కడచన్న వాసరక్రి కర్మరించు సంజీవకరణి, రేయను వారున పాయరైన రథాంగ తతుల హత్తించు సంధానకరణి, తిమిరంబుచే సొంపు సమసిన దిశలకు వన్నియనొసగు సౌవర్ణకరణి, మించు బీరెండ అగ్ని పుట్టించు అరణి, కలుషఘోర పయోరాశి గడపు తరణి, తోచే ప్రాచీ మహోధరోత్తుంగ సరణి, ప్రాజదు మాణికంబుల భరణి తరణి అని ఒక మహాకవి అత్యంత మనోజ్ఞంగా ఆ సూర్యోదయ వర్ణన చేస్తారు. అంటే ఆ మహాకవులంతా కూడా ఈ ఉపనిషద్ మంత్రాల యొక్క అంతరార్థాన్ని బాగా తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళ అంతరంగంలో జీర్ణింపజేసుకున్నారు కాబట్టి అంత గొప్ప వర్ణనలు వాళ్ళు చేయగలిగారు. అంటే అప్పుడప్పుడే పద్మాలు వికసించి అందులో ఉన్నటువంటి తుమ్మెదలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి పద్మాలు వికసించినట్టుగా ఈ జీవుని బుద్ధి కూడా వికసించాలి అని ఆ విశల్యకరణి సంధానకరణి ఇటువంటి ఔషధాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే సూర్యుని వెలుగులలో సమస్త ఔషధాలు ఉన్నాయి, సమస్త వైద్య గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆ సృష్టి విస్తరింపజేసి ఈ జీవుడే కూడా అటువంటి వాడే అనే భావాన్ని తన్మయత్వాన్ని మాకు కలిగించు స్వామి అని ప్రతి సాధకుడు యోగి ఆ భగవంతుని ఉపాసించాలని మహర్షులు మనకు బోధిస్తూ ఉన్నారు.